ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడికి వెళ్ళినా సరే పులివెందులు అంటే బతుకు చెట్లు ఉన్నట్టు లేవు. కానీ ఇవాళ ఆడదాం ఆంధ్రాకి వెళ్తే ఆ క్యాంపస్లో ఉన్న చెట్లు కొట్టేశారు. రేపు 28, 29 2 నెలల నుంచి ఇవాళ వస్తా రేపు వస్తా అని చెప్పి మా భీమవరం వెళ్ళలా. ఏమో ఈసారి వెళ్ళొచ్చు. గతంలో కొట్టిన చెట్లు ఇప్పుడు ఏళ్ళతో సహా తీశారట. రాకరా బాబు అని చెప్పి జనం గోల. ఒక చెట్టు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇలాగా మనం వదిలే చెత్త కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఎంతో అవసరమైన ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ఇచ్చే చెట్టుని ఈ రకంగా విచక్షణ రహితంగా మనం నరుక్కుంటూ పోతే ఏమిటి అసలు? ప్రజలకి ఏం సందేశం మనం ఇస్తున్నాం? చెట్లు నరగటం ఎంత ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పాట వింటారు, చెట్లు పెంచాలి, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అని చదువుతూ ఉంటే ఏ పుస్తకంలో చూసినా చెట్లు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి పుస్తకాల్లో రాసి ఆ చదువుకున్న విద్యార్థి స్కూల్ బయటకు వస్తే ఆ స్కూల్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హెలికాప్టర్లో దిగుతాడు, లేకపోతే దానికి 1 కిలోమీటర్లో ఉన్న హెలికాప్టర్లో దిగుతాడంటే మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెలికాప్టర్కి అడ్డమనే కాదు, ఆయన చూడటానికి జనాలకి చెట్లు అడ్డుగా ఉంటాయనో మరేం కారణమో తెలీదు. దేర్ ఇస్ నో రీజన్. మరి ఈ రకంగా చెట్లు కొట్టుకుంటూ పోతే ఏమి సందేశం ఇస్తున్నాం? ఇంతమంది ఇన్నిసార్లు మాట్లాడినా ఆ అధికారులకి దరిద్రులకు బుద్ధి లేదా? ఆ చెట్లు నరికే అధికారులకు బుద్ధి లేదా? చెప్పుచ్చు కొట్టాలనిపిస్తుందా? రాస్కెల్స్, చెట్లు పెట్టేస్తారా? చెప్పండి ఆ ముఖ్యమంత్రి గారికి. పాప ఆయనకి ఇంకా, ఎందుకంటే చెట్లు కొట్టేసిన వార్తలు సాక్షి పేపర్లో రావు. ముఖ్యమంత్రి కోసం వేలతో సహా పెకలించిన చెట్లు అని చెప్పి సాక్షిలో రాదు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుంది పెకలించిన చెట్లు ఫోటోలతో సహా. కానీ ఆయన చూస్తాడో లేదో నాకు తెలియదు. సో మీరే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ చెట్లు నరికేస్తున్నారా? బాబు జగన్మోహన్ రెడ్డి గారు, నరికావు. ఇక నుంచి మై హంబల్ అప్పీల్ టు యూ, దయచేసి ఈ 3 నెలల్లో చెట్లు నరకటం మానే బాబు. ఆ తర్వాత ఇలా మేము రిక్వెస్ట్ ఇవ్వాల్సిన అవసరం రాదు. సో అంచేత చెట్లు పెంచే వాళ్ళే వస్తారు. ఈ 3 నెలల్లో మటుకు సంయమనం పాటించి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు లేని చోటే దిగండి, చెట్లు లేని చోటే మీటింగులు పెట్టుకోండి తప్ప దయచేసి చెట్టుకి చేటు చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక